అందరికీ మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మనలను కలుగ చేసినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క నిండైన మెండైన దీవెనలు దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా తండ్రి, మీ ఘనమైన, మీ శక్తి కలిగిన, మీ ఉన్నతమైన నామమునకై వందనములు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, మంగళహారతులు. ప్రభువా, గత కాలమంతయు మీ యొక్క కౌగిటిలో మమ్మలను దాచి కాపాడిన తండ్రి, నీకు వందనాలు. నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు మీరిచ్చిన ఈ ఘనమైన, ప్రత్యేకమైన, ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనములు. దేవా, నేటి దినమును చూడలేనటువంటి వారు ఎందరో ప్రభువా. అయినప్పటికీ మీ ఉచితమైన ప్రేమ ద్వారా, మీ ఆదరణ ద్వారా, మీ కరుణ ద్వారా మీ యొక్క జీవమును మాలో ఉంచి సజీవులుగా నిలువబెట్టిన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, దేవా, నీ మాటలు వినుటకు నీ పాదముల దగ్గరకు వచ్చి ఉండగా ఒక్కయ్యన్న యేసయ్యా, మీరే మాతో మాట్లాడండి. నీ వాక్యము నైనా జుంటి తేనె తేనె కంటే మధురమైనది. నీ వాక్యము ప్రభువా ఎంతో కోరదగినది. నీ వాక్యము ఎంతో మధురమైనది. ప్రభువాటి నీ వాక్యమును మేము ధ్యానించుకొనబోవచ్చు ఉండగా యేసయ్యా, మీరే మా అందరితోనూ మాట్లాడమని, మాకు కావలసినటువంటి ఆత్మీయ శక్తిని, బలమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మారమ్మో నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసిపోము, నా జీవమంతయు నీతో నిండా చేరి వసిపోము. దేవుడే తన దివ్య వాక్యమును మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత మరణాత మరణాత. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. చల్లండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగములో నేటి దినాన వాక్యములో నుంచి, పరిశుద్ధ గ్రంథములో నుండి వ్రాయబడినటువంటి కొన్ని మాటలు దేవదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ ఎదుట
ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని. చూడండి, ఈ వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, వాక్యము నెమ్మదినిస్తూ ఉంటుంది. ఈ ప్రాంగణంలోనికి మనం వచ్చేది ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి ఇబ్బందులతో, బాధలతో, అనారోగ్య సమస్యలతో, ఇంకా వారి మనస్సులో నెమ్మది లేక, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితుల గుండా దేవుని ఆలయంలోనికి వచ్చేవారై ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ నెమ్మది అనేది ఉంటుంది అని, ఇక్కడ సమాధానం అనేది ఉంటుందని, ఇక్కడ దేవుని యొక్క ఆత్మీయ స్థితి ఇక్కడ దొరుకుతుందని, దేవునిని మనసారా ఆరాధించవచ్చని, దేవునిని ఘనపరచవచ్చని ఆయన యొక్క సన్నిధానములోనికి మనం వస్తూ ఉంటాం. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా ఇక్కడికి వచ్చినటువంటి వీరు ఈ బాధలో ఉన్నారు, ఈ ఇబ్బందులో ఉన్నారు, అయితే వీరికి నెమ్మది కలగాలి అంటే ఎలా? కొంతమంది ఏ విధంగా ఉంటారు అంటే ఆత్మీయ జీవితంలో గుడ్డివారుగా ఉంటారు. ఆత్మీయ జీవితంలో గుడ్డివారు, కన్నులున్నాయి కానీ కేవలం దేనిని మాత్రమే చూడగలం? లోకాన్ని మాత్రమే చూడగలం, కానీ ఆత్మీయ స్థితి అనేది ఉండదు. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, ఆత్మీయ జీవితంలో గుడ్డివానుగా ఉన్నటువంటి వ్యక్తి, పాపం అనే నిద్రలో ఉన్న వ్యక్తి దేవుని యొక్క ప్రత్యక్షతను గ్రహింపలేరు. చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షతను గ్రహించాలి అంటే ఆయన ప్రత్యక్షతను చూడాలి అంటే మన కన్నులు తెరవబడి ఉండాలి. కన్నులు మూసుకొని ఎదుటి ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడో చెప్పగలమా? చెప్పలేం. అలాగే మన ఆత్మీయ గుడ్డితనముతో మన ఎదుటి ఉన్నటువంటి దేవుణ్ణి ఎప్పటికీ కూడా మనం చూడలేం. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట అదే. ఆత్మీయ జీవితంలో గుడ్డివాడిగా ఉన్నటువంటి వ్యక్తి, పాపం అనేటువంటి నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి, ఏ నిద్ర అండి ఇది? చెప్పండి, ఏ నిద్ర? పాపము అనేటువంటి నిద్ర. ఈ పాపం అనేటువంటి ఈ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి గుడ్డివాడు. ఎందుకంటే ఎవరిని చూడలేకపోతూ ఉన్నారు? దేవుడే నీ ఎదుట వచ్చి నిలవబడి ఉన్నా ఆయన దేవుడు అని గ్రహించలేనటువంటి వారు. పరిశుద్ధ గ్రంథములో చదవబడినటువంటి సువార్త పాఠములో పరిశుద్ధుడైన యోహాను గారు రాస్తూ 18వ అధ్యాయము 37వ వాక్యము, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. చూడండి, వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, పిలాతు అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువా? ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. అయితే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. అయ్యా, ఈ లోకానికి నేను వచ్చుట గల కారణం ఏంటి? అమ్మా, ఎందుకు వచ్చాను నేను ఈ లోకానికి అంటే యేసయ్య చెబుతూ ఉన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకే నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినున నేను. అమ్మా, ఏం చెబుతూ ఉన్నాడో తెలుసా యేసయ్య?
ఏం చెబుతున్నాడండి ఆయన? ఈ లోకానికి నేను వచ్చుట గల కారణం ఏంటి? అవండి, ఈ లోకానికి నేను వచ్చుటకు గల కారణము ఏంటి? పిలాతు యేసుక్రీస్తు ప్రభువారు అంత దూరంలో నిలుచుని ఉంటే యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువా అంటే నీవు అన్నట్టే అని యేసుక్రీస్తు ప్రభువారు పిలాతుతో సమాధానం ఇచ్చాడు. అయితే అక్కడ జరిగినటువంటి ఇంకా సంభాషణను మనం చూస్తే చూడండి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. నేను రాజునే, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయినా చూడండి, ఎవరటండి? మీరందరూ ఈ మాట వినాలి. ఎవరట? సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. అర్థమైందండి? దేవుని మాట ఎవరు వింటారు? చెప్పండి, ఎవరు వింటారు? యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చింది ఎందుకు? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకే నేను ఈ లోకానికి వచ్చాను. అవును, అయితే ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఆయన చెబుతూనే ఉన్నాడు. ఆయన మాటలు వినేటువంటి వారు ఎవరయ్యా? ఎవరు ఆయన మాటలు వినేది? అందరూ వినగలరా అమ్మా? అందరూ ఆయన మాటలు వినగలరా? చూడండి, అర్థం చేసుకోండి దేవుని మాటలో. యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్లియర్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకానికి నేను వచ్చినటువంటి పని ఇది, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చి తిని. అయితే నేను చెప్పేటువంటి ఈ మాటల్లో అందరూ వింటారా? నేను సత్యమును గూర్చి బోధిస్తూ ఉన్నా, సత్యమును గూర్చి తెలియచేస్తూ ఉన్నా, సత్యమును గూర్చి వినిపిస్తూ ఉన్నా, అయితే వినేటువంటి వారు ఎవరు ఉన్నారండి? సత్య సంబంధులైనటువంటి ప్రతి వారు, సత్య సంబంధులైనటువంటి ప్రతి వారు అనగా సత్యమే ఆయన. నేనే మార్గమును సత్యము నేనే అంటే సత్య సంబంధులు ఎవరిప్పుడు? యేసయ్య అండి. సత్య సంబంధులు ఎవరు? సత్యము అంటే ఆయనే. ఆయనకు సంబంధించినటువంటి వారు ఎవరయ్యా అంటే ఎవరైతే సత్యమును గూర్చి వింటారో వారే. ఎవరైతే సత్యమును గూర్చి విని గ్రహిస్తారో వారే. వినండి, వాక్యం చాలా స్పష్టంగా క్లియర్గా దేవదేవుడు మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. అందరూ దేవుని మాటలు వింటారా? ఏమండి, వినగలరా? దేవుని యొక్క పేరు పెట్టుకొని దేవునిని అవమానించే వారంగా మనం ఉండకూడదు. ఇక్కడ సత్యము ఆయన ఎదుట ఉంది. ఎవరి ఎదుట? పిలాతు ఎదుట సత్యము ఆయన ఎదుట ఉంది. సత్య సంబంధి అక్కడున్నాడు. సత్యము అని చెప్పబడినటువంటి వ్యక్తి అక్కడున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభువు ఎదురుగా ఉన్నారు. అయితే సత్యాన్ని వినలేని పరిస్థితుల్లో ఎవరున్నారో తెలుసా? ఏమండి, ఎవరున్నారు? చెప్పండి. పిలాతున్నాడు. ఎంత భయంకరం! వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట అదే. ఆయన క్లియర్గా దేవదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట అదే. చూడండి మాట. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. చూడండి, పిలాతు అడుగుతూ ఉన్నాడు, ఏంటి సత్యం? సత్యం అంటే ఏంటి అసలు? ఎవరయ్యా సత్యం అంటే?
అని అడిగాడు, కానీ జవాబును పొందుకోలేదు. దేవుడు దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నటువంటి మాట చూడండి. వాక్య భాగములో ప్రియ దేవుని బిడ్డలారా, పిలాతు అనేక మార్లు అనేక విధాలుగా ఈ స్థితిలో ఉన్నటువంటి ఈయన దేవుని యొక్క సన్నిధానంలో మాట్లాడుతూ చెప్పబడిన మాటలో ఏంటి అంటే, పిలాతు అన్నీ వింటూ ఉన్నాడు కానీ గ్రహించలేని స్థితిలో ఉన్నాడు. వినడానికేమో చెవులు ఖాళీగా ఉన్నాయి, గ్రహించేదానికి మనసు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆత్మీయ గురుడితనము అంటే ఏంటి? ఆత్మీయ గురుడితనము అంటే ఏంటి అంటే, దేవుడు మన ఎదుట ఉన్నా కూడా ఆయనను గ్రహించలేకపోవడమే ఆత్మీయ గురుడితనం. అర్థం చేసుకోండి బాగా. దేవుడు ఎక్కడున్నాడండి? మన ఎదుట ఉన్నాడు. మన ఎదుట ఉన్నటువంటి దేవునిని గ్రహించలేకపోవడమే గురుడితనం. చూడండి, దేవుడు మన ఎదుట ఉన్నప్పుడు మనం పాపము చేసేవారముగా ఉంటే ఎలాంటి శిక్షకు అర్హులమవుతామో వాక్యములో వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలీయులు తెలుసు, ఐగుప్తు దేశము నుండి కానాను దేశానికి ప్రయాణమైనటువంటి ఇశ్రాయేలీయులు దేవుడు వారి పక్షాన చేసినటువంటి కార్యాల్లో ఏం చేశాడండి? ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు చేసినటువంటి కార్యాలేంటి? బానిసత్వములో నుండి విడిపించాడు. ఇంకా చెప్పాలి, సముద్రమును 2 పాయలుగా చీల్చి నడిపించాడు. ఇంకా ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. బండ నుండి నీటిని రప్పించాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నిలిచినటువంటి దేవుడు వారితో ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో వచ్చినటువంటి 10 తెగుళ్లలో ఏ ఒక్క తెగులు కూడా ఇశ్రాయేలీయులకు రాలేదు. అవండి, అయా నీ దేవుడు ఎవరు అంటే ఇశ్రాయేలీయులు ఇప్పుడు సాక్ష్యమిస్తూ ఉన్నారు. నా దేవుడు ఆరిన సముద్రమును 2 పాయలుగా చీల్చి ఆరిన నేలగా మార్చినటువంటి దేవుడు. నా దేవుడు ఆకాశము నుండి మన్నాను కురిపిస్తూ ఉన్నటువంటి దేవుడు. నా దేవుడు బండ నుండి జలములను రప్పిస్తూ ఉన్నటువంటి దేవుడు. నా దేవుడు ఇదిగో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నిలిచి ఉన్నటువంటి దేవుడు. ఇదిగో నా దేవుడు ఈ ప్రత్యక్ష గుడారములో ఆకాశము నుండి మేఘము దిగొచ్చి ప్రత్యక్ష గుడారము మీద వాలుంది అంటే అక్కడ ఎవరున్నారో తెలుసా? నా దేవుడు ఉన్నాడు. అమ్మా, ఎవరి సాక్ష్యం ఇది? అమ్మా వినండి, నా వైపు చూడండి. ఎవరి సాక్ష్యం ఇది? ఇశ్రాయేలీయుల సాక్ష్యం. వీరు చెప్పేటువంటి సాక్ష్యం ఇది. ఈ విధమైనటువంటి సాక్ష్యాన్ని వీరు చెబుతూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జరుగుతూ ఉన్నటువంటిది ఏంటో తెలుసా? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ప్రత్యక్ష గుడారములో మోషే గారు వేసినటువంటి, మోషే గారి ద్వారా దేవుడు చేయించినటువంటి ఈ ప్రత్యక్ష గుడారములో దేవుడు నివాసము చేస్తూ ఉన్నాడు. ఈ నివాసము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషే గారిని పిలిచి, మోషే నీవు నా దగ్గరకు రా. ఎన్ని దినాలు? 40 దినాలు. ఎన్ని దినాలండి? 40 దినాలు. చూడండి, 40 దినాలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినటువంటి మోషే గారు ఎలా ఉన్నారో తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నారండి? చక్కగా దేవుని ఆజ్ఞలను తీసుకొచ్చే వ్యక్తిగా, దేవుని యొక్క
రాతి పలకల్చే వ్రాతను తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా మోషే గారు ఉన్నారు. అయితే అమ్మా అక్కడ ఉన్నటువంటి వారందరూ ఎవరు? దేవుని ప్రజలా కాదా? చెప్పండి, చెప్పాలి మీరందరూ. ఎవరండి? ఎక్కడ ఉన్నవారు? సీనాయి పర్వతము ఎదుట ఉన్నటువంటి వీరందరూ దేవుని ప్రజలా కాదా? మాట్లాడాలండి అందరూ. దేవుని ప్రజలా కాదా? దేవుని ప్రజలే. దేవుడు చేసినటువంటి అద్భుతములను, మేళ్లను, ఉపకారములను అనుభవించినటువంటి వారే. వీరి కన్నులకు ఏర్పడినటువంటి ఆత్మీయ గురుడితనం ఎలా ఉందో తెలుసా? వీరి కన్నులకు ఏర్పడినటువంటి ఆత్మీయ గురుడితనం ఎలాగా ఉందో తెలుసా? అమ్మ వీరు ఏం చేశారండి? ఇప్పుడు మీరు చెప్పాలి జాగ్రత్తగా. అమ్మా వీరు ఏం చేశారు? వీరి కన్నుల ఎదుట దేవుడు ఉన్నాడు. అక్కడ వీరి కన్నుల ఎదుట ఎవరున్నారండి? దేవుడున్నాడు. ఏం చెప్పాడు దేవుడు? నేను మీ మధ్యలో నివసించున్నట్లు మీరు నాకొక ప్రత్యక్ష గుడారమును నిర్మించవలెను. అంటే దేవుడు ఎక్కడుంటాడు? ఈ ప్రత్యక్ష గుడారములో నివాసము చేస్తాడు. ఈ ప్రత్యక్ష గుడారములో నివాసము చేస్తూ ఉన్నటువంటి ప్రభువు ఎదుట ఉన్నప్పుడే కేవలం మోషే గారు మాత్రమే అక్కడ లేరు. మోషే గారు ఏమైపోయారో? చనిపోయాడేమో. ఈ కొండ ఎక్కినటువంటి, పర్వతం ఎక్కినటువంటి మోషే చనిపోయాడేమో అనుకుని వీరు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఏమండి? బంగారు దూడను చేసుకున్నారండి. బంగారు దూడను చేసుకుని వీరు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఏంటి వీరి సాక్ష్యము అంటే, ఐగుప్తు నుండి ఇక్కడికి మమ్మలను నడిపించింది ఈ దూడ. ఆకాశము నుండి మన్నాను కురిపిస్తూ ఉంది ఇదే. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా నిలిచిని ఉన్నది ఇదే. ఏమండి? దేవుడు ఎక్కడున్నారో తెలుసా? ప్రత్యక్ష గుడారములో దేవాతి దేవుడు ఉన్నాడు. ప్రత్యక్ష గుడారము బయట జరుగుతూ ఉన్నటువంటి కార్యము ఇదంతా. ప్రత్యక్ష గుడారము బయట జరుగుతూ ఉన్నటువంటి కార్యము ఇదంతా. అర్థమవుతుందా? దేవుడేమో అక్కడే వారు ఉన్నటువంటి ప్రదేశములో దేవదేవుడు వారి ఎదుట ఉన్నప్పటికీ వారి కన్నులు ఎవరిని చూడలేకపోయాయి. ఎంత విచారమో కదండి, ఎంత విచారమో కదా. కన్నుల ఎదుట ఉన్నటువంటి దేవునిని చూడలేని దౌర్భాగ్య స్థితి. ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారు అంటే, ఇష్టానుసారముగా ఉన్నారు అంటే వారు ఎవరిని చూడలేకపోయారో? వారి ఎదుట ఉన్న దేవునిని. ఎంత విచారం. నేటి దినాన దేవదేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? మన కన్నుల ఎదుట దేవుడు ఉన్నా కూడా గురిటివారముగా ఉంటే ప్రయోజనం ఉండదు. ఈ వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట చూడండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము 8వ వచనములో వారు మాట్లాడినటువంటి మాట మీకు కనబడుతూ ఉంది. దానికి సాగిలపడి బలిని అర్పించి. అమ్మ వినండి ఈ మాట. చూసారా బైబిలు? నిర్గమాకాండం 32వ అధ్యాయం 8వ వచనం. ఓ ఈ ఇశ్రాయేలు, ఏమండి? ఓ ఈ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి
ఐగుప్తు దేశము నుండి మమ్మలను రప్పించింది ఎవరో తెలుసా? అండి చూస్తున్నారా? ఎవరటండి? ఐగుప్తు దేశము నుండి వారిని రప్పించింది ఎవరట? చూడట్లా, చదవండి ఒకసారి ఆ మాట. అయ్యా, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి మమ్మలను బయటికి రప్పించిన దేవుడు ఎవరండి? ఎంత విచారము కదా. దేవుడు వారి ఎదుట ఉన్నా, దేవుడే వారి ఎదుట ఉన్నా వారు ఆయనను చూడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. నేటి దినాన వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, నేటి క్రైస్తవ్యములో కూడా ఆత్మీయంగా గురిటివారుగాను ఆత్మీయ నిద్రలోనూ ఉన్న గుంపు ఒకటి ఉంది. ఏ గుంపు అండి? నేటి క్రైస్తవ్యములో ఆత్మీయంగా గురిటివారు. ఆత్మీయంగా వారు ఎలాంటి వారు? గురిటివారు. పాపం అనేటువంటి నిద్రలో మత్తులైనటువంటి వారు. ఆ గుంపు ఎలా ఉంటుంది అంటే, చూడండి, దేవుని యొక్క వాక్య గ్రంథం, వీరి చేతిలో బైబిల్ ఉంటుంది, కానీ వీరి చేతిలో ఏముంటుందండి? బైబిల్ ఉంటుంది. ఈ బైబిలు, ఈ గురి ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథంతో నేనేం చేయాలి తెలుసా అమ్మా? తెలుసంటారా? వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, వీరి గురి ఏంటో వీరికే తెలియదు. దీని గురి ఏంటండి? ఈ బైబిల్ ఉంది, ఈ బైబిల్ యొక్క గ్రంథాన్ని మనం చేతపట్టుకుంటున్నాం. చేతపట్టుకున్నటువంటి మన గురి ఏంటో తెలుసా? బైబిల్ చేతపట్టుకుని ఈ బైబిల్ని ఎందుకు చేతపట్టుకుంటున్నామో తెలియకపోతే దీనిని పట్టుకుని ప్రయోజనం ఉందా? చెప్పండి, పట్టుకునే ప్రయోజనం ఉందా? చూడండి, కొంతమంది పెళ్ళైన కొత్తల్లో పిల్లలైనటువంటి వారు చక్కగా చదువుకొని వివాహమైన తర్వాత వారి అత్తగారింట్లో వారికి కత్తిస్తారు. ఎందుకు ఇస్తారమ్మా? పెన్న పట్టుకున్న వారికి కత్తిస్తారు. కత్తి వాడడం చేత కాకపోతే ఏమైపోద్ది చెప్పండి? ఏళ్ళు తెగిపోతాయి. అవునా కదా? అంటే నీ చేతిలో ఉన్నటువంటి వస్తువు ఎలా వాడాలో నీకు తెలియాలి. ఇప్పుడు మనందరి చేతుల్లో దేవుడి బైబిల్ ఉంచాడు. ఈ బైబిల్ ద్వారా మన గురి ఏంటో మనకు తెలియాలి. ఈ బైబిల్ పట్టుకొని మన గురి మనకు తెలియకపోతే మనం గురిటివారమా కాదా? అంటే చేతిలో టార్చ్ లైట్ ఉంది, కానీ దాన్ని ఆన్ చేసుకోవడం మనకు రాదు. చూడండి, చీకటి లోకములో ఉన్న టార్చ్ లైట్ లాంటి బైబిల్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఈ బైబిల్ని ఎలా ఆన్ చేయాలో, ఎలా ఆఫ్ చేసుకోవాలో మనకు తెలియదు. అంటే మన ఆత్మీయ స్థితి అలాగా ఉంది. అలాగా ఉంది. దేవుడు ఎదుట ఉన్నా ఆయన మా దేవుడు కాదు. ఇదిగో మేము చేసుకున్నాం చూడు, ఈ బంగారుతో పోత చేయబడినటువంటి ఇదే
ఐగుప్తు దేశము నుండి మమ్మలను నడిపిస్తూ ఉన్నటువంటి యెహోవా ఇదే అనే భయంకరమైనటువంటి స్థితిలో జనులు తయారైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, వస్తువు మన చేతుల్లో ఉంటే సరిపోదండి. ఏ వస్తువు అయినా అవండి, డ్రైవింగ్ రాని వాడి చేతుల్లో స్టీరింగ్ పెడితే ఏముంటుంది? యాక్సిడెంట్ అయిపోద్ది, అంతే కదండి. దేవుని వాక్యం ధ్యానించినటువంటి వారి చేతుల్లో బైబిల్ కూడా, ఇది ఏంటండి, ఇది ఈ బైబిల్ ఏంటి, ఇవేంటివి ఈ విధంగా రాశారేంటి అంటే ఏమవుద్ది? రకరకాలుగా నేటి కాల వంచనలు, వదరుబోతు మాటలు ఎవరిని బట్టి తయారవుతున్నాయో తెలుసా? మనలను బట్టే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, ఈ గుంపులో ఉన్నటువంటి వీరికి వాక్య ప్రకటన ఉంది కానీ ఆత్మలో ఎదుగుదల అనేది ఉండదండి. దేవుని గురించి చెప్పమంటే చెబుతాం, దేవుని గురించి మాట్లాడండి అంటే మాట్లాడతాం, ఆత్మీయ స్థితి ఎదుగుదల అనేది ఉండదు. ఏ గుంపు ఇది అమ్మా? ఏ గుంపు చెప్పండి, ఏ గుంపు అండి? చేతిలో బైబిల్ ఉంది, వాడడం తెలియదు. వాక్యం చెప్పడం వచ్చు కానీ ప్రకటించే వరకే ఉంది, కానీ ఆత్మలో ఎదుగుదల లేదు. ఎవరు వీళ్ళు? కన్నులు ఉన్నాయి, చూడలేని వారు, గుడ్డివారు. ఎవరండి వీరు? గుడ్డివారు. దేవుడు ఇక్కడ ఉన్నాడని తెలుసు, అయినా తప్పిదము చేసేవారు. ఇంకా పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, వీరికట భక్తి ఉంది కానీ భక్తిలో ఏమి లేదయ్యా అంటే శక్తి లేదు. భక్తి ఉంటే సరిపోద్దా? ఏమండి, భక్తి ఉంటే సరిపోద్దా? ఈ భక్తిలో శక్తి లేకపోతే ఎంత భక్తి ఉన్నా కూడా ప్రయోజనం లేదు. అర్థమవుతుందండి నా మాటలు? దేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడు కూడా గుడ్డివారముగా ఉండకూడదు. ఆత్మీయ స్థితిలో గుడ్డివారముగా ఉండకూడదు. ఏమండి, మాటలు విని విశ్వసించలేకపోతే, ఈ మాటలు విని గ్రహించలేకపోతే, ఈ మాటలు విని అనుసరించలేకపోతే ఈ మాటలు వినడం ఎందుకు? అర్థమైందా? చెప్పండి. మాటలు విని అనుసరించకపోతే, మాటను విని గ్రహించలేకపోతే, మాటను విని నడుచుకొనలేకపోతే అసలు ఆ మాటలు వినడం ఎందుకు? దీని వలన ప్రయోజనం ఉంటుందా? ఆలోచించండి. వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము అపోస్తుల కార్యములు ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 26, 27 వచనాలు. అమ్మా వినండి, అందరూ చూడండి బైబిల్. వీరు వినుట మట్టుకు విందురు కానీ అమ్మా ఏం చేయరట? వినడానికేమో మీరే, అవునా కదా? వినడానికేమో వింటారు, ప్రయోజనం ఉంటుందా? ఏమ్మా, వినడానికి వింటున్నారు కానీ ప్రయోజనం? వాక్యములో చెప్పబడిన మాట, మీరు వినుట మట్టుకు విందురు కానీ
గ్రహింపనే గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు కానీ కాననే, అంటే చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు, వినినవి గ్రహించలేకపోతున్నారు, చూచినవి కానలేక పోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఈ ప్రజల యొద్దకు వెళ్ళి ఏం చేయమంటున్నాడో తెలుసా? దేవుడు మరలా ఏం చేయమంటున్నాడండి? అయ్యా, వీరు వినుటకు మట్టుకు వింటున్నారు, గ్రహించలేకపోతున్నారు, వీరు చూస్తున్నారు కానీ కానలేకపోతున్నారు. అయితే నీవేమో మరలా వీరి దగ్గరకు వెళ్ళు అంటున్నావయ్యా. చూడండి, ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు ఏం చేయబడ్డాయండి? ఇప్పుడు ఆయనేమో ఏం చేయాలనుకుంటున్నాడు మనలను? ఏమండి, వాక్యము ఒక్కొక్క మాట మనమే ధ్యానం చేస్తూ ఉంటే చాలా క్లియర్గా, స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశం మనల్ని బాగు చేయాలని, మనలను స్వస్థపరచాలని, మనలను వృద్ధిలోనికి తీసుకొని రావాలి అని, మనలను ఆత్మీయ స్థితిలో గొప్పగా మనల్ని ఉంచాలని. ఎవరిది? దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన. చూడండి, ఈ మాటను మీరు చాలా జాగ్రత్తగా చదివితే ఈ మాట కూర్చుని ఉన్న మనందరికీ వర్తిస్తుంది. వింటున్నాం. చూడండి, ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది. ఏమైపోయిందంటండి హృదయం? ఎందుకండి? హృదయము అన్నింటికంటే మోసకరం, అది ఘోరమైన వ్యాధి కలది. గ్రహించగలిగే స్థితిలో ఉన్నామా? ఏమండి, ఈ హృదయము క్రొవ్వినదై ఉంటే, చూడండి, మన బాడీ పెరిగిపోయిందనుకోండి, కొవ్వు పట్టిందనుకోండి, ఏం చేస్తాం? కొవ్వు తగ్గించుకోవడానికి డైట్ ఫాలో అవుతాం, లేదా వాకింగ్కి వెళ్తాం, జాగింగ్కి వెళ్తాం, లేదా జిమ్కి వెళ్తాం, లేదా రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ఎందుకంటే ఇది బాహ్య శరీరం కనిపిస్తూ ఉంది. మరి నీ హృదయం క్రొవ్వితే ఏమండి? నీ హృదయము క్రొవ్వు పట్టినదిగా ఉంటే అది నీవు గ్రహించలేకపోతున్నావు. నీవు గ్రహించలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? వాక్యం వింటూ ఉన్నావు, దేవునిని చూస్తూ ఉన్నావు, అద్భుతాలు చూస్తూనే ఉన్నావు, గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటే హృదయము ఏమైపోయింది ఇప్పుడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి. ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపము. చూడండి, వాక్యములోనే చెవులతో మందముగా, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. చెవులు ఎలా ఉన్నాయటండి? వినండి, వాక్యాన్ని వినలేకపోతున్నావా? చెవులు ఏమైపోయాయి? మందంగా ఉన్నాయి. హృదయములో వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావా? హృదయం ఎలా ఉంది? క్రొవ్వి పొట్టి ఉంది. ఇంకా అమ్మా, కన్నులు ఎలా ఉన్నాయట? ఇదండి గుడ్డితనం అంటే. వింటున్నావు, చూస్తున్నావు, గ్రహించలేకపోతున్నావు. వింటున్నావు, చూస్తున్నావు, గ్రహించలేకపోతున్నాం. మనం ఎవరమయ్యా అంటే కన్నులున్న గుడ్డివారం. ఎలాంటి వారం అండి? కన్నులు లేనివాడు దేన్ని చూడలేడు, ఈ లోకాన్ని చూడలేడు, అంతే.
ప్రియ దేవుని బిడ్డలారా, కనులున్ని కూడా మనం ప్రభువారిని చూడలేని భయంకరమైన స్థితిలో ఉన్నాం. దేవదేవుడు తెలియచేస్తున్న కొన్ని మాటలు చూద్దాం. రోమాపత్రికలో 13వ అధ్యాయము 11వ వచనం. మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది. అర్థమైందండి? వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట, మీరు కాలమును ఎరిగి, అమ్మా కాలమును ఎరిగి ఏం చేయండి అంటే నిద్రిస్తున్నామా? గ్రుడ్డివారముగా ఉన్నామా? దేవుడు చెబుతున్నాడు, ఈ లోకములో గురుడివారుగానే ఇంకా జీవిస్తున్నారయ్యా. ఈ లోకములో గురుడివారుగానే ఉంటున్నారు. అందరికీ తెలుసు కాలము బహు కొంచెమే అని. కాలము బహు కొంచెమే. ఏ టైంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవడు చెప్పలేడు, గ్రహించలేడు. అన్నీ తెలుసు. అయ్యా, దేవుడిచ్చిన ఆయుష్కాలం ఒకప్పుడు 969 సంవత్సరాలు. మరలా దేవుడు అన్ని సంవత్సరాలు ఆయుష్ను రాయించిన ఆయనే కీర్తనాకారుడి దగ్గర నుంచి మార్చేశాడు. ఏమన్నా తెలుసా? ఆయుష్ 70 ఏండ్లు, అధిక బలం ఉంటే అంతే. అంటే ఇప్పటికైతే ఏ టైంలో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకుని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి అంటే దేవుడు చెబుతున్నాడు. దైవజనుడైన దేవదాసయ్య గారు కీర్తనలు అంటాడు, మెలకువగా ఉండండి, మీ మీద కీడున్నది ప్రియులారా. మెలకువగా నుండండి ప్రియులారా, మీ మీద కీడున్నది ప్రియులారా. అమ్మా ఏముందట అండి మన మీద? చూడండి, మరొక మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. చూడండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ఎవరు వింటారు? ఏమండి, ఇక్కడ ఉన్న మనకు చాలామందికి అమ్మా ఏముంది, ఇక్కడున్న మన చాలామంది చెవులు చెప్పట్లా? చెవులు ఉన్నాయా? ఏమండి, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు ఎవరు వింటారండి? దేవుడు చెప్పేటువంటి మాటలు ఎవరికైతే చెవులున్నాయో వారు మాత్రమే వింటారు. ఎవరికైతే కన్నులు ఉన్నాయో వారు మాత్రమే చూస్తారు. ఎవరికైతే మంచి హృదయం ఉందో వారు మాత్రమే గ్రహిస్తారు. మన చెవులు మందంగా ఉన్నాయా? మన కన్నులు గుడ్డిగా ఉన్నాయా? మన హృదయం క్రొవ్వు పట్టినదిగా ఉందా? ఎలాగా ఉందో మనకు మనమే టెస్ట్ చేసుకోవాలి. ఏమండి, ఎలాగున్నాం మనం? బైబిల్ పట్టుకుంటే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, దేవుని మందిరానికి కూర్చుంటే సరిపోదు.
వీటిల్ని కూడా, మన అవయవాలని కూడా, మన అంతరింద్రియాలని కూడా ఏమండి ఏం చేసుకోవాలి? చూసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఏమండి జ్ఞానేంద్రియాలు చిన్నప్పుడు చదివాం. జ్ఞానేంద్రియాలు ఏవేవండి? చెవులు, కళ్ళు, కాళ్ళు, నాలుక, చేతులు. ఏమండి 5. అలాగే ఇప్పుడు మన జ్ఞానేంద్రియాలు ఏంటి? ఇప్పుడు అమ్మ ఏంటి మన జ్ఞానేంద్రియాలు? 3. ఒకటేమో చెవులు, మరొకటేమో కళ్ళు, మరొకటేమో హృదయం. ఏమండి ఈ త్రిత్వాదివార పండుగ దినాన ఈ 3 విషయాలు నేర్చుకోండి. అయ్యా నా హృదయం క్రొవ్వినదిగా ఉందా? నా హృదయం క్రొవ్వు పట్టిందిగా ఉందా? తీసివే ప్రభువా. నా హృదయము విరిగి నలిగిన హృదయమే నీకు కావాలి, కానీ కొవ్వు పట్టిన హృదయం నీకు వద్దు. అవండి చేతులు, మన యొక్క చెవులు ఆయన మాటలు వినే చెవులుగా మన చెవులు ఉండాలి. మందంగా ఉంటే ప్రయోజనమా? చెప్పండి, ఉంటే ప్రయోజనమా? ప్రయోజనం లేదు. మన కన్నులు ఎలా ఉండాలి? ఏమమ్మా కన్నులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వారేం చూస్తూ ఉన్నారు, వారేం చేస్తూ ఉన్నారు, వారేం డ్రెస్ వేసుకున్నారు, వారేం ఏమ్మా జ్యువెలర్స్ పెట్టుకున్నారు, ఇలా కాదు. ఎలా ఉండాలి? ప్రభువుని చూచే కన్నులుగా ఉండాలి. అవండి ప్రభువుని చూచే కన్నులుగా ఉండాలి. లోకంలో నీవు వినే మాటలు నిన్ను పరలోకానికి చేర్చవు, జ్ఞాపకం పెట్టుకో. లోకములో నీవు ధరించేవి, నీ కళ్ళకు అందంగా ఉండేటివి ఏవి కూడా నిన్ను పరలోకానికి చేర్చో. నీ హృదయములో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యమే నిన్ను పరమునకు చేరుస్తుంది. కాబట్టి ఈ మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరితో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన యొక్క ఆత్మతో కూడా ఎప్పుడూ ఉండాలి. అలాంటి స్థితి కలిగిన వారముగా మనం జీవించాలి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానములో చేరిన మనం ప్రభువును తలంచుకుంటూ ప్రభు యొక్క సన్నిధానములో ఈ త్రిత్వాదివార పండుగ దినాన దేవా నా చెవులను, నా కన్నులను, నా హృదయమును నేను మార్చుకొని అసలు నేను ఏంటి, నేను ఏం పని చేయాలి, నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి తెలుసుకునే భాగ్యాన్ని నాకు దయచే ప్రభువా అని దేవుని యొక్క సన్నిధానములో జీవించగలుగు భాగ్యము దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సమస్తమును మా కొరకై కలుగు చేసిన గొప్ప దేవా, మీ ఘనమైన నామమును కొందనాలు. మీ వాక్యాన్ని మేము నేర్చుకున్నామయ్యా. ఆత్మీయ స్థితిలో గుడ్డివారముగా ఉంటున్నామేమో. మా కన్నులు నైనా నిన్ను చూడలేని స్థితిలో ఉన్నాయి, మా చెవులు మందముగా ఉన్నాయి, మా హృదయము క్రొవ్వినదిగా ఉంటుంది. అలాంటి వారముగా మేము ఉండక నీ యొక్క సన్నిధిలో నేను విరిగి నలిగిన హృదయము కలిగి, నీ సన్నిధిలో నేను నీవు చెప్పు మాటలు వినగలిగి నిన్ను చూడగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ పావన నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా మరణాతా మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించునుగాక. ఆమేన్.